అనుకుంటాం కదా మనకి ఒక సంకల్పం అనుకుంటే బలంగా ఉంటే ఆటోమేటిక్గా దారి దొరుకుతుంది అని. నేను ఇప్పుడు పాపను చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవాలా ఏంటి నా లైఫ్ ఈ 4 గోడల మధ్యనేనా ఇంక నేనేం చేయలేనా అని చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేది. వచ్చిన తర్వాత ఎలా అనిపించింది స్టార్టింగ్ ఇక్కడ మీకు? వెదర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్, వెదర్ ప్రాబ్లమ్, ఇండియన్స్ తక్కువ ఉండడం ఏదో తెలియదు. సంహౌ ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సియాటల్కి వచ్చిన తర్వాత మీరు వెంటనే జాబ్ జాయిన్ అయ్యారా లేకపోతే ఎన్ని చూస్తే సియాటల్లో ఉన్నాము, ఐ డోంట్ నో యునో అంత నాకు కెరీర్ ఏమీ కనిపించలేదు అసలు. ఎటు వెళ్ళాలా అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మీ లైఫ్లో మీకు ఇప్పటికీ కూడా మర్చిపోలేను ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ఆ టైంలో ఎలా? ఆ 3 years ఎప్పుడైతే నేను పిల్లల్ని కండము, ఇంట్లో కూర్చొని తినడం, ఈ 2 పనులే చేసినప్పుడే కొంచెం ఐ ఫెల్ట్ వెరీ డిప్రెస్డ్. ఇండియాలో ఇలా ఉండకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఈవెన్ డాక్టర్స్ చెప్పినా కూడా మనం నమ్మం, కొట్టుపడేస్తాం ముందు అసలు. ఎప్పుడు ఏంటంటే మనకు వచ్చిన అవకాశాలను ఎప్పుడూ రిజెక్ట్ చేయకూడదు. దట్ ఈస్